వైసీపీ ప్రభుత్వ హయాంలో నాటి ఎంపీ ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజును సిఐడి పోలీసుల కస్టడీలో హింసించిన కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ విచారణకు హాజరు కానున్నారు. గుంటూరులోని సిఎసిఎస్ పోలీస్ స్టేషన్లో అధికారులు ఆయనని విచారణ చేయనున్నారు. ఈ మేరకు పోలీసులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. విచారణ అధికారిగా ఉన్న విజయనగరం ఎస్పీ దామోదర్ గుంటూరు కూడా ఇప్పటికే చేరుకున్నారు. డిసెంబర్ 4న విచారణకు రావాలని నవంబర్ 26న తొలి నోటీసు ఇవ్వగా కుటుంబ సభ్యులు అనారోగ్యంతో ఉన్నందుకు గడువు కావాలంటూ సునీల్ కుమార్ కోరారు. ఆ నేపథ్యంలోనే డిసెంబర్ 15న విచారణకు రావాలంటూ ఈ నెల 6వ తేదీన రెండోసారి నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో ఇవాళ విచారణకు హాజరవుతూ ఉన్నారు. రైట్, రఘురామకృష్ణంరాజు కేసు వ్యవహారంలో అప్పటి అధికారిగా వ్యవహరించిన పివి అనిల్ మరి కాసేపట్లోనే విచారించే అవకాశం ఉంది. ఇవాళ విచారిస్తూ ఉన్నారు సునీల్ కుమార్ ను. అయితే ప్రస్తుతం ఆ విచారణ అధికారి అయితే గుంటూరుకి చేరుకుంటున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. ఈ పూర్తి వ్యవహారంలో ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయి, అధికారి ఎవరు చెబితే ఇలాగా రఘురామకృష్ణంరాజుపై కేసు నమోదు చేశారు, లేకపోతే లాకప్ లో ఉన్న అతన్ని హింసించారు అనే దానికి సంబంధించి ఏం చెప్తాడు అన్న ఉత్కంఠ అయితే ప్రతి ఒక్కరిలో కలుగుతోంది. రైట్, అనిల్ కుమార్ విచారణ అయితే మరి కాసేపట్లోనే స్టార్ట్ కాబోతోంది. మా ప్రతినిధి శివ మనతో జాయిన్ అవుతూ ఉన్నారు ఈ కేసు వ్యవహారానికి సంబంధించి అప్డేట్స్ అందించడానికి. ఓవర్ టు యు శివ. సుమతి, మొత్తం మీద చూసుకుంటే మాజీ ఎవరైతే ఉన్నారో మాజీ ఎంపీ ప్రస్తుతానికి సంబంధించిన అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కి సంబంధించి కూడా ఐపీఎస్ అధికారి గతంలో సిఐడి చీఫ్ గా ఉన్న పివి సునీల్ కుమార్ పూర్తి స్థాయిలో ఇబ్బందులు పాలు చేశారు. అతన్ని చేశారనే దానికి సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసు నమోదు చేసింది. దర్యాప్తు అధికారిగా అప్పటి ప్రకాశం జిల్లా ఎస్పీ ప్రస్తుతం విజయనగరం ఎస్పీగా ఉన్న దామోదర్ని నియమించారు. ఈ కేసు విచారించేందుకు దామోదర్ నిన్న రాత్రి విజయనగరం నుంచి విజయవాడ చేరుకున్నారు. రఘురామకృష్ణ కస్టోడియల్ టార్చర్ కి సంబంధించి సునీల్ కుమార్ A1 గా ఉన్నారు. వాస్తవానికి నెల 4న విచారణకు రావాలని చెప్పి ఆయనకు నోటీసులు ఇచ్చారు. అయితే కుటుంబ సభ్యులకి అనారోగ్యం ఉంది, మరోసారి వాయిదాకు వస్తానని చెప్పుకోవడంతో మరోసారి నోటీసులు ఇచ్చారు. ఈ రోజు ఉదయం 11 గంటలకి గుంటూరు సిసిఎస్ పోలీసులు ఎదుట హాజరు కావాలని చెప్పి అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే పివి సునీల్ కుమార్ గుంటూరు చేరుకున్నట్టు తెలుస్తోంది. మరికొద్ది సేపట్లోనే సిసిఎస్ అధికారులతో ఎవరైతే ఇన్వెస్టిగేషన్ అధికారులు ఉన్నారో ఆయన ఎదుట హాజరై పూర్తి స్థాయిలో వివరాలు ఇచ్చేందుకు కూడా పివి సునీల్ ని ఎలాగ విచారించబోతున్నారు? అంటే ఎవరి సమక్షంలో విచారించబోతున్నారు? ఇండివిజువల్ గా ఉంటుందా, లేకపోతే లాయర్ సమక్షంలో ఉంటుందా? ఎన్ని గంటలకు విచారణ స్టార్ట్ అవుతుంది? అంటే మరికొద్ది సేపట్లో దాదాపుగా 11:30 సమయంలో పివి సునీల్ కుమార్ ని విచారణ చేయబోతున్నారు. న్యాయవాదిని కూడా అనుమతించే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి ఆయన ఎందుకు కస్టోడియల్ టార్చర్ అంటే రఘురామకృష్ణంరాజుని చిత్రహింసలు పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది, కారణాలేంటి, దీని వెనక ఎవరున్నారు, ఎవరి ప్రోద్బలంతో మీరు ఈ రకంగా చిత్రహింసలు గురి చేశారు, అలాగే గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో దెబ్బలు తగిలినప్పటికీ కూడా తగలలేదని చెప్పి అప్పటి సూపరింటెండెంట్ ప్రభావతిపై ఒత్తిడి తీసుకొచ్చి తప్పుడు రిపోర్ట్ ఇప్పించారు. ఆ తర్వాత హైదరాబాద్ ఆర్మీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ మాత్రం వాస్తవమైన రఘురామకృష్ణంరాజు దెబ్బలు తగిలాయని చెప్పి అక్కడ రిపోర్ట్ ఇచ్చారు. సో ఈ నేపథ్యం ఈ తతంగం మొత్తానికి సంబంధించి ఎవరు సూత్రధారి, పాత్రధారి, మీరు వెనక ఎవరున్నారు, మీరే చేశారా, ఎవరు డైరెక్షన్ లో చేశారు అనే కోణంలో కూడా ఎస్పీ దామోదర్ పివి సునీల్ కుమార్ ని విచారించబోతున్నారు. సుమతి. రైట్ శివ, రఘురామకృష్ణంరాజు కస్టడీలో హింసించిన కేసులో A1 గా ఉన్నారు సునీల్. ఇవాళ ఆయన విచారణకు హాజరు కాబోతూ ఉన్నారు. అయితే ఎవరు చెబితే ఇలాగా కస్టోడియల్ టార్చర్ కి పాల్పడ్డారు, ఎవరి ఆదేశాల మేరకు ఇలా జరిగింది అన్న దానికి సంబంధించి విచారణ చేపట్టే అవకాశం ఉంది. మరి కాసేపట్లోనే విచారణ స్టార్ట్ కాబోతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారి వచ్చారు. ఈ మొత్తం కేసు వ్యవహారానికి సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకుంటూ ఉన్నారు ప్రత్యేక అధికారి.